అండి. అందరికి నమస్కారం. ఈరోజు డే 3 జాంగో స్టార్ట్ చేద్దాం. లైక్ 30 డేస్ జాంగో సిరీస్ చేస్తున్నాం. ఈరోజు డే 3 గురించి చేసుకుందాం. సో మనం డే 2లో ఆల్రెడీ లైక్ జాంగోని ఎలా ఇన్స్టాల్ చేయాలి, తర్వాత విర్చువల్ ఎలిమెంట్ ఏంటి, అసలు ఏంటి, ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో ప్రాజెక్ట్ సెటప్ అండ్ అవన్నీ సో మాట్లాడుకున్నాం. ఈరోజు డే 3లో వచ్చేసి మనకి సో జాంగో ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అర్థం చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ అంటే ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేస్తాం, సో ఫస్ట్ అప్లికేషన్ క్రియేట్ చేయడం ఎలా, అవన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ మనకు ప్రాజెక్ట్ అంటే జస్ట్ లైక్ కంప్లీట్ వెబ్సైట్ అనేది. సో కంప్లీట్ వెబ్సైట్ సో ఆల్మోస్ట్ మీకు తెలిసిన వెబ్సైట్స్ అని చాలా ఉంటాయి. లైక్ ఫేస్బుక్ వెబ్సైట్ ఉంది, తర్వాత అంటే వెబ్సైట్స్ ఆల్మోస్ట్ వెబ్ అప్లికేషన్స్ అని కూడా అనొచ్చు, కానీ వెబ్సైట్స్ సో ఫుల్ ప్లేడ్ వెబ్సైట్స్. తర్వాత మనకి అప్లికేషన్ అనేది వచ్చేసి లైక్ ఒక ఫ్యూచర్ అనమాట. సో లైక్ మీరు ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇన్స్టాగ్రామ్ తీసుకోండి. ఇన్స్టాగ్రామ్ అనేది ఒక ప్రాజెక్ట్, వాట్సాప్ కూడా ప్రాజెక్ట్, చాలా ఉన్నాయి అప్లికేషన్ చూసుకుంటే. సో ఆ ప్రాజెక్ట్లోని మనం ఒక ఫ్యూచర్ లైక్ ఇప్పుడు యూజర్స్ని క్రియేట్ చేయాలనుకోండి. అంటే ఇప్పుడు ఒక 500 కోర్స్ యూజ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ని, అంతమంది యూజర్స్, వాళ్ళు ఒక అప్లికేషన్. తర్వాత వాళ్ళు మెసేజ్ చేయాలి, తర్వాత వాళ్ళు లైక్ పోస్ట్ ఏమైనా చేయాలనుకోండి. సో వాళ్ళు అలాంటివన్నీ మనకి అప్లికేషన్స్ కింద వస్తాయి, లైక్ ఫీచర్స్ అనమాట సింపుల్గా చెప్పాలంటే. సో మనకి కంపెనీస్కి అనేది సో చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది మోడ్యులర్ కోడ్ అనేది. సో తర్వాత మనకి జాంగో ప్రాజెక్ట్లోని స్ట్రక్చర్ అనేది బ్రేక్ డౌన్ చేసుకుందాం. సో ముందుగా మనం చూసుకుంటే ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం జాంగో ప్రాజెక్ట్ని. సో ఇందులో వచ్చేసి మనకి 4 ఫైల్స్ అనేది ఉంటాయి. సో WSUI, URLs, సెట్టింగ్స్, ASGY ఫైల్స్. సో ఇలాగా మనకి ముందుగా వచ్చేసి మేనేజ్ .py అనేది ఒక ఫైల్ ఉంది. సో ఇది వచ్చేసి మనకు మెయిన్గా ఏంటంటే లైక్ ప్రాజెక్ట్ని ఎలా కంట్రోల్ చేయడానికి సో ఏంటి అనేది యూజ్ చేస్తాం. తర్వాత సెట్టింగ్స్.py అనేది వచ్చేసి కన్ఫిగరేషన్ కోసం, డేటాబేస్, ఇన్స్టాల్డ్ యాప్స్, సో ఇవన్నీ మనకి సెట్టింగ్స్ ఫైల్లోని ఇది చేసుకోవచ్చు. తర్వాత URLs.py. సో ఇక ఆల్మోస్ట్ URLs.py అంటే మనలో సపోజ్ ఇప్పుడు ఆల్రెడీ ముందుగా చూసుకున్నాం ఇన్స్టాగ్రామ్ లైక్ మెసేజ్ ఒక పర్సన్ చేయాలంటే ఒక క్లిక్ చేస్తే ఒక URLకి వెళ్ళిపోద్ది, ఇంకో పర్సన్ పోస్ట్ ఏమైనా చూడాలంటే ఇంకో URLకి వెళ్ళిపోద్ది. సో ఇవన్నీ మనకి URLs.py వస్తుంది. తర్వాత WSGY ఆర్ ASGY అనే ఫైల్ ఉంటుంది. దీని మీదుగా మనకి డిప్లాయ్మెంట్ ఒక లైక్ ఇప్పుడు మీరు వెబ్సైట్ అనేది క్రియేట్ చేశారు, బాగానే ఉంది, కానీ అది అందరికి తెలియాలి. సో దానికోసం మనం అనేది సర్వర్లో లైవ్లో పెట్టాలి సర్వర్. సో డిప్లాయ్ చేయాలి. సో దానికోసం మనం ఈ ఫైల్ యూజ్ చేస్తాం ASGY. సో ముందుగా మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. సో చెప్పాలంటే సో ఈ మొత్తం మనకి లైక్ జాంగో ప్రాజెక్ట్ని కొంచెం ఇది అర్థమైందంటే కొంచెం తెలిసిపోతుంది మీకు జాంగో అంటే అసలు ఎలాగేంటి అనేది. సో తర్వాత మనకి ఫస్ట్ అప్లికేషన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం అప్లికేషన్ క్రియేట్ చేసుకోవడానికి ఒక కమాండ్ ఉంది, అది చూపిస్తాను మీకు. python-py స్టార్ట్ యాప్. సో అప్లికేషన్ నేమ్ కూడా ఇవ్వాలి మీరు. సో మనం సింపుల్గా బ్లాగ్ అని ఇద్దాం. సో ఎంటర్ చేయగానే మనకి సో ఇక్కడ చూసుకోవచ్చు బ్లాగ్ అనే అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో దీనిలో కూడా కొన్ని ఫైల్స్ ఉన్నాయి, అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో views.py అనేది మనం మెయిన్ ఇక్కడ లాజికల్గా కోడ్ రాసుకోవడానికి యూజ్ చేస్తాం. లైక్ ఇప్పుడు ఒక యూజర్ ఉన్నాడు, అదే యూజర్ అనేది లాగిన్ అవ్వాలి, వేరే యూజర్ ఏదని యూజ్ చేయకూడదు, అలా అథెంటికేషన్ అవన్నీ ఉంటాయి. సో అది బిజినెస్ లాజిక్, మనం కోడ్ రాస్తాం. తర్వాత models.py అని ఉంది. models.py అనేది ఫైల్ మనకి మ్యాక్సిమం లైక్ డేటాబేస్ కన్ఫిగరేషన్ సో అవన్నీ ఇచ్చేయడానికి ఉంటుంది. సో నెక్స్ట్ మనకి admin.py అనేది ఉంది. సో ఇక్కడ మనకి మెయిన్గా అడ్మిన్ అయితే ఎవరైతే ప్రాజెక్ట్ లైక్ అప్లికేషన్ యూజ్ చేస్తారు సో వాళ్ళ అథరైజ్ అథెంటికేషన్ అనేవి ఉంటాయి. తర్వాత apps.py. సో యాప్స్ అనేది కన్ఫిగరేషన్ చూసుకుంటాం, ఆల్రెడీ చూసుకుంటాం. సో యాప్స్ అనేది ఇవన్నీ చేసుకోవచ్చు. సో ఇది అప్లికేషన్.